అయోధ్య విరాళాల చోరీ కేసులో రోజుకొక కొత్త కోణం బయటపడుతోంది. సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అయోధ్య రామ్ మందిర్ విరాళాల వ్యవహారం రోజుకు మరింత సంచలనంగా మారుతోంది. ఇప్పటికే విరాళాల చోరీ కేసుపై సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా తాజాగా బయటకు వస్తున్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. విరాళాల చోరీ వెనుక ఒక ప్రధాన సూత్రధారి ఉద్యోగులకే ఎలా దొంగతనం చేయాలో శిక్షణ ఇచ్చి తన బంధువులు బయట వ్యక్తులతో కలిసి భారీ నెట్వర్క్ ఏర్పాటు చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి విరాళాలను సంచుల్లో నింపి కర్ణాటకకు తరలించి కరిగించేవారని, రవాణా రికార్డుల్లో తక్కువ బరువు చూపించి మిగిలిన బంగారాన్ని కాజేసేవారన్న ఆరోపణలు వెలువడ్డాయి. 2 కోట్ల భూమిని 18 కోట్లకు కొన్నట్టు రికార్డుల్లో చూపించారని, ఇందుకు అనిల్ మిశ్రాకు చంపత్ రాయ్ సహకారం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై సిట్ అనిల్ మిశ్రాను 3 గంటల పాటు ప్రశ్నించింది. అలాగే అలంకరణ పనుల్లో కూడా భారీ మొత్తం కొట్టేశారని సిట్ అనుమానిస్తోంది. అంతేకాదు ముంబై నుంచి ఆలయ సిబ్బందికి పంపిన 2 లారీల వింటర్ జాకెట్లలో ఎక్కువ భాగం మధ్యలోనే నొక్కేశారని ఆరోపణలు వచ్చాయి. ట్రస్ట్లోని కీలక సభ్యులకు అసలు సమాచారం చేరకుండా కమ్యూనికేషన్ వ్యవస్థని అడ్డుకున్నారని దర్యాప్తులో తెలిపినట్టు సమాచారం.